హై వెల్కమ్ టు 20 టీవీ. ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ టీం తనదైన రీతిలో ఈసారి కప్పు కొట్టి 6వసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకొని ఇప్పటి వరకు ఎవరికి సాధ్యం కాని రీతిలో కప్పు కొట్టిన ఏకైక టీం గా గుర్తింపు పొందాలని చూస్తోంది. ఇక అందులో భాగంగానే దీనికి ఇదే లాస్ట్ సీజన్ కాబోతుందన్న విషయం కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ టీం చాలా మంచి ప్లేయర్లతో చాలా స్ట్రాంగ్ గా ఉంది. అయినప్పటికీ ఫారెన్ ప్లేయర్స్ గా ఎవరెవరిని టీంలోకి తీసుకుంటారనే విషయం మీదనే పలు రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే చెన్నై టీంలో చాలా మంది ఫారెన్ ప్లేయర్లు ఉన్నారు. అందులో ప్రధానంగా రచిన్ రవీంద్ర, మొయిన్ అలీ, డారెల్ మిచెల్, సంట్నర్, డెవిన్ కాన్వే, మతీషా పతిరానా లాంటి స్టార్ ప్లేయర్లు ప్లేయింగ్ 11లో ఆడటానికి పోటీ పడుతున్నారు. మరి ప్లేయింగ్ 11లో ఫారెన్ ప్లేయర్స్ 4 మాత్రమే ఆడతారు. కాబట్టి ఎవరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇంకా కొంతమంది ఫారెన్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ వీళ్ళని దాటుకొని వాళ్ళకి అవకాశం రావాలంటే చాలా కష్టం. కాబట్టి వీళ్ళల్లో ఎవరికి అవకాశం వస్తుంది అనేది క్లారిటీ లేదు. అయితే వీళ్ళల్లో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఆ ప్లేయర్ ఎవరనేది కూడా తెలియాల్సింది. మొత్తానికైతే చెన్నై సూపర్ కింగ్స్ టీం ఎవరికి అర్థం కాకుండా వ్యూహాలు రచించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఎందుకంటే ఆ టీం కి ఉన్న ప్రధాన బలం ధోని కాబట్టి ధోనినే దగ్గరుండి అన్ని చూసుకుంటాడు. ఒకసారి ధోని డిసైడ్ అయ్యాడంటే చెన్నై యాజమాన్యం కూడా అందులో చిన్న మార్పు కూడా చేయదనే విషయం మనకు తెలిసిందే. అందుకే ధోని ప్లేయింగ్ 11లో ఎవరిని బరిలోకి దింపుతాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సీజన్ ధోనికి లాస్ట్ సీజన్ కాబోతుందనేది స్పష్టం. ఇక మరి ఈసారి కూడా ధోని చెన్నైకి కప్పు అందిస్తాడా లేదా అనేది చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.